పహల్గామ్ కాశ్మీర్ అటాక్ తర్వాత రెండోసారి నరేంద్ర మోడీ గారు కేబినెట్ మీటింగ్‌ని ఏర్పాటు చేశారు. దీనిలో ముఖ్యంగా త్రివిధ దళాలకు చెందిన నాయకులు, అధికారులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, అజిత్ దోవల్ పాల్గొన్నారు. రీసెంట్ టైమ్‌లో మనం చూసుకుంటే కాశ్మీర్ పహల్గామ్ కేస్‌ని, ఈ టెర్రరిస్ట్ అటాక్ కేస్‌ని ఎన్ఐఏకి అప్పగించారు. బీబీసీ మిలిటెంట్స్ కాశ్మీర్‌పై అటాక్ చేశారని ఒక లేఖ రాసింది. దీనికి భారత్ గవర్నమెంట్ మరి నరేంద్ర మోడీ గారు ఒక లేఖలో ఏం తెలిపారంటే, ఇది మిలిటెంట్ అటాక్ కాదు, ఇది టెర్రరిస్ట్ అటాక్ అని చెప్పారు. టెర్రరిస్ట్‌లకి, మిలిటెంట్‌లకి మధ్య తేడా ఏంటి అంటే, మిలిటెంట్స్ అనేవాళ్ళు కేవలం స్టేట్ ఫోర్సెస్‌తో మాత్రమే పోరాడతారు గానీ, ప్రజల్ని ఫియర్‌కి గురి చేయరు. కానీ టెర్రరిస్టులు మాత్రం ఎప్పుడు ఫియర్‌నే ఆయుధంగా చేసుకొని ముందుకెళ్తారు అని చెప్పారు. ఆ తర్వాత ఇంకా చూసుకుంటే మనం చైనా పాకిస్తాన్‌కి బహిరంగంగా మొదటిసారిగా సింధు ట్రీటీలో ఒక సపోర్ట్‌నిచ్చింది. అదేంటి అంటే 2 దేశాల మధ్య మూడవ అంతర్జాతీయ సంస్థ సందర్భంతో ఏర్పడిన ఏదైనా ట్రీటీని క్యాన్సిల్ చేయకూడదు. అది ప్రపంచ దేశ చట్టాలకి ఉల్లంఘించడం అని చెప్పింది. దీనిపై వరల్డ్ బ్యాంక్ ఏం చెప్పిందంటే, మేము ఈ ట్రీటీ పెట్టుకున్నప్పుడు ఎలాంటి నిబంధనలు పెట్టుకోలేదు. కాబట్టి ఈ ట్రీటీకి అంత అవసరం ఏం లేదు అని చెప్పింది. ఇంకొక విషయం చూసుకుంటే పాకిస్తాన్‌కి చెందిన ఒక మంత్రి ఏం हमारे చెప్పారంటే, पास మా దగ్గర 133 समय అణుబాంబుల్ని మేము सीमित కేవలం है, భారత్ కోసమే సిద్ధం చేసాం. వాటిని लक्ष्य ఎప్పటికైనా बड़े భారత్ हैं। మీదే ప్రయోగిస్తామని చెప్పారు. ఈ విషయంలో నరేంద్ర మోడీ గారు ఏమన్నారంటే, మన లక్ష్యాలు చాలా పెద్దవి, మనకున్న సమయం చాలా తక్కువది. కాబట్టి సైన్యాన్ని వెంటనే సిద్ధం చేయాల్సిన అవసరం ఉంది ये मैं అనేసి वर्तमान నరేంద్ర परिस्थिति के మోడీ लिए గారు नहीं कहता చెప్పారు. हूँ।